హలో గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. అంటే నైట్ బ్లాగ్ చేస్తున్నా, అందుకే గుడ్ ఈవినింగ్ అంటున్నా. వీడియో మాత్రం పొద్దున వస్తుంది. అయితే యాక్చువల్ ఒక షార్ట్ అంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 1000 కిలోమీటర్ రైడ్ అయితే మనం అయితే పోతున్నాం. అండ్ రైట్ నౌ నేనున్నది వచ్చేసి మన ఇక్కడ యాక్చువల్లీ డ్రీమ్ బైక్స్ అని చెప్పేసి మన పిల్లర్ నంబర్ ఎగ్జాక్ట్ డిమార్ట్కి ఆపోజిట్. కాకపోతే ఈ వెనకాల ఈ కిందికి ఏది ఉంటుంది కదా, దానికి కొంచెం ఇటు సైడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ మీకు కనిపించదు, కానీ సీరియస్లీ ప్రతి ఒక్క సూపర్ బైక్ ఇప్పుడు వెనకాల చూస్తే ఒక బూజా సౌండ్ వస్తుందా మీకు. సో అది హ్యాపీగా అనమాట. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్రీమియం బైక్ ఇక్కడ సర్వీసింగ్ కూడా చేస్తారు. అండ్ మనం బండి యాక్చువల్లీ ఈసారి బెనిలీ కాదు, హిమాలయన్ తీసుకొని ఒక 1000 కిలోమీటర్ రైడ్ విత్ సెపాల్. సో సెపాల్ యాక్చువల్లీ మొత్తం ఇన్స్టాల్ చేసుకొని ఇక ఎండల బెస్ట్ నాకు. దట్ వాజ్ అమేజింగ్. సో సౌండ్ అయితే క్రేజీ వచ్చింది. సో బండి అయితే ఇది ఉంది నాకు ఓవరాల్గా. మొత్తం సర్వీసింగ్ అయిపోయింది. అండ్ లాస్ట్ టైం యాక్చువల్లీ నేను మారేడుమల్లి లాస్ట్ టైం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ తీసుకొని పోయినా. అప్పుడు కూడా నేను యాక్చువల్లీ క్యాస్ట్రాల్ ట్రై చేసిన. సీరియస్లీ నాకు బండి అయితే క్రేజీ మజా వచ్చింది, ఎంజాయ్ చేసిన. లిటరల్లీ నాకు బీటింగ్ కానీ అసలు ఎక్కడ కూడా ట్రబుల్ కాలే. సో దీనికి కూడా లిటరల్లీ అదే ట్రై చేస్తున్నా. సో అందుకే ఆ డబ్బా మీద ఉంది. సో ఒకసారి చూపిస్తా చూడండి. సో లిటరల్గా బండి అయితే సర్వీసింగ్ నడిపించిన ఓవరాల్గా. అంటే లాస్ట్ మూమెంట్లో ఇంకా నాకు టైం లేక ఇంకా ఇమ్మీడియట్గా వచ్చేసి ఫస్ట్ బండి ఇచ్చేసిన సర్వీసింగ్కి. అండ్ సెపాల్ కూడా ఇన్స్టాల్ చేసేసిన. సెపాల్ యాక్చువల్లీ కొంచెం చిన్న చేంజెస్ ఉన్నాయి దీంట్లో, చెప్తాను నేను. అండ్ దాంతోపాటు బూజా వచ్చింది మళ్ళీ. దాంతోపాటు లైక్ కొన్ని చిన్న చిన్న వర్క్ అయితే కంప్లీట్గా చేపించిన అనమాట. అండ్ ఇవి అయితే బందోబస్తు అయితే నేను చెక్ చేసుకున్నా. హ్యాండిల్ తిరిగేటప్పుడు అయితే ఎక్కడ కూడా తాకకుండా. సో స్టీరింగ్ లాక్ కావద్దు, మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇది వచ్చేసి మన ఇంజన్ ఆయిల్. సో క్యాస్ట్రాల్ అయితే. సో లాస్ట్ టైం ఏంది అంటే మారేడుమల్లి ట్రిప్లో నాకు సీరియస్లీ జబర్దస్త్ సాధించింది. అంటే క్లాసిక్ మీద పోయిన ఉంటుంది కదా. సో ఓవరాల్గా బాగానే ఉండే. ఇప్పుడు కూడా యాక్చువల్లీ దీన్ని నమ్ముకొని పోతున్నా, ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ పాజిటివ్గా ఉండే. సో కంటిన్యూయింగ్ విత్ ద సేమ్ థింగ్. మన బెనిలీకి మనము వేరే ట్రై చేస్తున్నా. సో అది కూడా నేను వెరీ సూన్ దాని బ్లాగ్ అయితే చేస్తాను. అండ్ దిస్ ఈజ్ మై డ్రాన్సర్. సో ఓవరాల్గా సెట్ అయితే ఉంది. ఇక ఇంటికి పోయి ఇప్పుడు నా బట్టలు ప్యాకింగ్ చేసుకోవాలి. పొద్దుటి నుంచి దీని మీదే ఉంది పని అంతా. సో మచ్ అవైటెడ్. సో రేపు పొద్దున దీని మీద ఎట్లుంటుంది ఇంకా గేర్ వేసుకొని మనం రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈడనైతే అయ్యా ఏంది బెనిలీ ఇంకా కవర్ అయ్యి ఉంది లే, దీని మీద మనం పోతలే. సో మనం వచ్చేసి డ్రాన్సర్ విత్ సెపాల్. సో బండి ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీ అయిపోయింది. అండ్ చాలా రోజుల తర్వాత తీస్తున్నా. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో మన మచ్ వెయిటెడ్ రైడ్, అంటే అటు ఇటు అనుకుంటూ ఫైనల్గా రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. సో దేర్ ఈజ్ మై డ్రాన్సర్ అండ్ ఇక్కడ నేనున్నా. సో మార్నింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5:15 స్టార్ట్ అవుదాం అనుకుంది. యాక్చువల్లీ 4కి, కాకపోతే తెలుసు కదా మన ఎప్పుడు లేట్ చేసే బ్యాచ్. సో బండి అయితే రెడీ ఉంది ఓవరాల్గా. అండ్ ఇడికెళ్ళి స్టార్ట్ అయిపోయి మన నెక్స్ట్ స్టాప్ సీదా సూర్యాపేట్ సమ్వేర్ ఎక్కడన్నా ఆగాలి. కాకపోతే దానికన్నా ముందు పెట్రోల్ కొట్టియాలి. సో పెట్రోల్ కొట్టించుకొని ఫ్రమ్ దేర్ విల్ స్టార్ట్. అండ్ సో ఫార్ బైక్ ఈజ్ గుడ్. అండ్ అంటే మంచి సర్వీస్ అయ్యి సెట్ అయ్యి ఉంది. సో ఫార్ నో ఇష్యూస్ విత్ దాట్. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. టాటా. Hello guys, so finally here is the much awaited. పొద్దున నిజంగా ఈ పాలగాళ్ళు ఎందుకు అట్లా యాక్సిడెంట్లు అయితే అంటే నిజంగా మరి దారుణంగా నడిపిస్తున్నాం. అంటే 120 ఈ టైంలో సీరియస్లీ 80-100 కొడుతుంటారు. చాలాసార్లు పాల ప్యాకెట్ల వాళ్ళే ఎక్కువ యాక్సిడెంట్స్ ఎందుకైనా మరి నాకు తెలియదు. కానీ ఇగో కాక మరీ అధ్వానంగా కొడుతున్నాను స్పీడ్గా. తప్పని పోయిను, హార్న్ లేదు, ఇండికేషన్ లేదు. సో ఇటు మెహదీపట్నం నుంచి ఇటు మనము సాగర్ రింగ్ రోడ్ నుంచి అవుతాం. 40 ఫీట్ కంటైనర్, రైట్ ఆన్ జనరల్ కంటైనర్, 45 G1 కంటైనర్లను చూసి వాటికి అట్రిబ్యూట్ చెప్తుంటే అదో మజా వేరులే. అంటే కంటైనర్లలో పనిచేయాలి.
కంటైనర్లు యూజ్ చేసే సాఫ్ట్వేర్ దగ్గర వర్క్ చేస్తుంది. సో చూసారు కదా కంప్లీట్గా నా సెటప్. అండ్ సమ్మర్ కోసం ఎక్స్క్లూజివ్ సెటప్ అన్నమాట ఇది. అండ్ త్రూఅవుట్ ద రోడ్ హెల్మెట్ కూడా వేసుకోకుండా అంత బాగా బండి బ్రేక్ డౌన్ అయిపోయింది. వెళ్ళగారయ్యా అదేదో ఇప్పుడే బండి తీసుకొని వెళ్ళినట్టు. సో ఇక్కడ బండి ఫుల్ ట్రాఫిక్ జామ్, లెఫ్ట్ సైడ్ లారీ ఎక్కేసింది యాక్చువల్. అయ్యా ఇవి పొద్దున అవుతుంటాయి ఇట్లాంటి యాక్సిడెంట్స్ అన్నీ. ఏంటి అంటే ఒకటి నైట్ టైం ఉంటుంది కాబట్టి కనిపించదు ఎక్కడ ఏముందనేది. ఇంకొకటి ఏంటంటే నిద్ర కూడా వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు కొంచెం ఒక కొనుక్కు ఇట్లా పడ్డదంటే కథం, ఇక బండి ఫుట్పాత్ ఎక్కుతుందా మనుషుల మీదకి ఎక్కుతుందా తెలియదు. సో అదే నేను చెప్పేది, ఎప్పుడైనా సరే డే టైం కానీ నైట్ టైం కానీ కొంచెం నిద్ర వచ్చింది అనిపిస్తే బండి పక్కకు పార్క్ చేయరి, ఒక పవర్ నాప్ వేయరి, తర్వాత బండి తీసుకొని స్టార్ట్ చేయరి. అంతేగాని నేను కొట్టేస్తాను నాకు నిద్ర ఏమి వస్తలే అని కవరింగ్ చేసుకుంటూ పోయి మీ పానాలు రిస్క్ చేసుకోకూరి, అవతల వాళ్ళ పానాలు కూడా రిస్క్లో పెట్టకూరి. సో ఇది నా సైడ్ నుంచి రిక్వెస్ట్. మార్నింగ్ టైమ్స్లో రోడ్లంతా ఖాళీ ఉండేసరికి పబ్లిక్ ఇష్టం వచ్చినట్టు నడిపిస్తారు. సో అందుకని చెప్పేసి మనం జాగ్రత్త నడిపించాలి. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనం స్టార్ట్ అవుతాం. ఆ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేది కూడా ఎందుకు అంటే సిటీలో ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి మనం ఒక్కసారి హైవే ఎక్కేసినాము అంటే అడిగే మనకి కంటిన్యూస్గా వే అనేది కవర్ అవుతుంది. సో రైడింగ్లో మేము చాలామంది ఫాలో అయ్యేది అదే అనమాట. సో నార్మల్గా 4 o'clock అనుకున్నా కానీ స్టార్ట్ అయ్యేసరికి 5 అయింది. మధ్యలో మళ్ళీ బ్రేక్ఫాస్టు. ఇంకా ఇప్పుడు రైట్ నౌ నేను ఒక ఆల్మోస్ట్ 80 kilometers అయితే ట్రావెల్ చేసిన. అండ్ సీరియస్గా చెప్పాలంటే పర్ఫెక్ట్ సెట్ అయితే అయ్యింది. అంటే నాకు ఎక్కడా కూడా ఈ ప్రాబ్లం కాలేదు దీంతో సేపాలతో. అండ్ మజా వస్తుంది. అంటే అందరు పబ్లిక్ అంతా చూస్తున్నారు రోడ్ మీద, అరే ఇంద్రా ఇది ఏదో వేసుకొని పోతుందని చెప్పేసి. సో ఓవరాల్గా అయితే క్రేజీ ఉంది ఇది. సో ఫస్ట్ స్టాప్ మన 7 foot కోర్ట్. అంటే ఈ రోడ్లో వచ్చిన ప్రతిసారి నాకు అదేందో ఈడనే ఆపుతా. కొంచెం కాస్ట్లీ, లైక్ ఒక ప్లేట్ బోండా 150 GST కలిపితే. అండ్ బండి అయితే ఇక్కడ పార్క్ చేసిన. అండ్ ఇప్పటిదాకా ఒక 80-100 కొట్టినా కానీ స్టడీగానే ఉంది, ఇంకా బాగానే ఉంది. అంటే నాకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే కాలేదు త్రూఅవుట్ ద రైడ్ సోఫార్. అండ్ ఇప్పుడు ఎండ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఆమె గెట్ దట్ ఎక్స్పీరియన్స్. అంటే మెయిన్ సేపాల్ యాక్చువల్లీ మనకి రైడ్ మెయిన్లీ ఎండ, ఇంకొకటి వర్షం కాబట్టి. ఇప్పుడు వర్షం పడతలే బట్ ఎండ గట్టిగా ఉంది. ఆల్మోస్ట్ 40 degrees అయితే చూపిస్తుంది. ఇక్కడ ఉన్న లొకేషన్ 39 అరౌండ్ చూపిస్తుంది. అండ్ బైక్ అయితే ఏమంటారు ఇప్పుడు నో ఇష్యూస్. అంటే ఇష్యూస్ ఇన్ ద సెన్స్ ఒకటి మెయిన్ ఫ్యూయల్ కొట్టించుకోవాలి. ఆ ఫ్యూయల్ కొట్టించుకున్నాక ఇంకా ఆడికి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ స్టాప్ ఏడా మోస్ట్ ప్రాబ్లీ విజయవాడలో ఆపుతానా, మరి ఎక్కడ ఆపుతా అనేది చూద్దాం. అండ్ కొంచెం నిద్ర సరిపోలే. సో మధ్యలో ఆపేసి కొంచెం న్యాప్ అయితే వేసేసుకుంటున్నా సేఫ్ సైడ్. సో అదే మెయిన్ చెప్తా వీడియోస్లో. సో ఎప్పుడైనా సరే మీరు ఇన్ కేస్ రైడ్ చేస్తున్నప్పుడు నిద్ర వచ్చింది అంటే ఫస్ట్ బండి ఆపేసుకొని ఒక 5 minutes పవర్ నాప్ తీసుకోండి. తర్వాత రైడ్ మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. సో అదైతే అసలు రిస్క్ తీసుకోకండి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. 11 liters ఆల్మోస్ట్ ట్యాంక్ ఫుల్ అయితే అయింది. అండ్ స్టార్టింగ్ బ్యాక్ టు రైడ్. ఇది మా పేమెంట్. చలో థ్యాంక్ యూ భయ్యా. చూస్తారు కదా ఆల్మోస్ట్ ఫుల్ వచ్చేసింది. 43474 రీడింగ్. అంటే ఆల్మోస్ట్ మనము 100 kilometers ఆల్రెడీ స్టార్ట్ అయ్యే. మార్నింగ్ నుంచి 100 kilometers అయిపోయింది. మనకి ఇంకా 420 kilometers చూపిస్తుంది ఇక్కడికి వెళ్ళి ప్రజెంట్. ఆల్మోస్ట్ మోర్ దాన్ అరౌండ్ 520 అనుకుంటున్నా. సో యాక్చువల్లీ ఇంటికాడ పెట్టినప్పుడు బందోబస్తు పెట్టినా ఇందాక కొంచెం సేఫ్ అనమాట అనిపిస్తుంది. అంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్లింగ్ ద పెట్రోల్. సో మళ్ళీ కూడా ఒక 2 నిమిషాలు ఆపుకొని మరి బండి మళ్ళీ సెట్ చేసుకుని మళ్ళీ నాకు ప్రాబ్లం కాకుండా ఇప్పుడైతే ఓవరాల్గా బందోబస్తు పెట్టినే ఉంది. దట్స్ ఇట్ గైస్. మళ్ళీ స్టే ట్యూన్. మార్నింగ్ ఉన్నా కానీ ట్రాఫిక్ అయితే గట్టిగానే వస్తూనే ఉంది. అంటే పబ్లిక్ ఇప్పటికీ అంటే మార్నింగ్ టైంలో కూడా బాగానే తిరుగుతూనే ఉన్నారు హైవే పైన. అండ్ ఇక మనం ఫైనల్గా ఆంధ్ర చెక్ పోస్ట్లకు అయితే ఎంటర్ అయిపోయినాం.
సో వీటనైతే ఎవరు ఆపలేదు సోఫార్. ఇంకా ఇక్కడ చెకింగ్ అవుతుంది, ముంగట ఏమన్నా ఆపుతారా లేదా. అండ్ టోల్ గేట్ కూడా వచ్చేసింది, మననైతే ఎవరు ఆపలే. అంటే మన వాళ్ళకం చూసి ఈడేమన్నా ఏం దొంగతనం చేసేటట్టు ఏం లేడని చెప్పేసి వదిలేసినట్టు. అఫ్కోర్స్ మనం ఏం చేస్తలేం, మనం జస్ట్ రైట్కి పోతున్నాం. అండ్ మన తన కూడా అంత సామాన్ అట్లాంటివి ఏం లేవు కాబట్టి ఇమీడియట్గా అయితే వదిలేసి పోరోళ్ళు వీళ్ళు అప్పటికెళ్ళి ముందు వెనకకి ఓవర్టేక్ చేస్తారు, ముందుకు ఆగుతారు. సో ఇసుంటోళ్ళతో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. తెలుసో తెలియకో వీళ్ళు ఫాస్ట్ పోతారు, మళ్ళీ కింద పడితే లాస్ట్కి మిమ్మల్ని బదనాం చేస్తారు. నువ్వే రేస్ చేసుకున్నట్టున్నావు అని చెప్పేసి అంటారు. సో జాగ్రత్త నేర్పి. హైదరాబాద్ నుంచి విజయవాడ పోతుంటే మనకి హైవే పక్కన, హైదరాబాద్ నుంచి వస్తుంటే మాత్రం రైట్ సైడ్ పెద్ద బజరంగ్ బలి విగ్రహం అయితే ఉంది. ఇక నా వెనకాల బాస్ నిలబడి సో ముందుకు వెళ్తా. చాలా పెద్ద విగ్రహం, టెంపుల్ బాగుంది యాక్చువల్లీ. 2-3 టైమ్స్ ముందుకెళ్ళిపోయినా, బట్ ఇప్పుడు రాలేదు, ఫస్ట్ టైం అన్నమాట. సో యాక్చువల్లీ అక్కడ ఎట్లా అంటే ఇక్కడ ముంగట తోక కనిపిస్తుంది కదా, సో ఆ తోకకి యాక్చువల్ ఒక గంట సెటప్ చేసాను. సో అక్కడ గంట కొట్టచ్చు. సో కొంచెం వైడ్ యాంగిల్ తీసుకొని నేను చూపిస్తా ఎట్లుంది అసలు విగ్రహం. ఎంత దూరంకి వెళ్ళి చూస్తేనే క్లియర్గా కనిపిస్తాడు దేవుడు. సో దూరం కొంచెం వైడ్ వెళ్దాం. జై శ్రీరామ్.